జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సోనియాను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళుతోన్న సీఎం రేవంత్. ప్రశాంతంగా కొనసాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్. కవిత పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన బెయిల్లో మరో వారం పొడిగించాలని పిటిషన్. జూన్ 1న ఆఖరి విడత ఎన్నికల పోలింగ్. కీలకమైన స్థానాలపైనే ప్రధాన పార్టీల ఫోకస్. జూన్ 1న ఇండీ కూటమి సమావేశం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే సమావేశం. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీపై కాసేపట్లో విచారణ. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎమ్మెల్యేల కొనుగోలు గురించి నిజాలు బయటపెట్టిన రాధాకిషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తు స్పీడప్. 5 నిందితుల ఖాతాలు సీజ్. ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఉక్కపోత. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. కొమురం భీం జిల్లా డబ్బాలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. 3 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యాంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ. ఎటువంటి పేపర్లు లేని 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. స్పైస్ జెట్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి. ఢిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్. ఖతార్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు. 11 మందికి గాయాలు. అమెరికాలో టోర్నడోల బీభత్సం. చైనా ల్యాబ్లో మరో ప్రాణాంతక వైరస్. ఎబోలా తరహా కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు.